బి న్యూస్ ఛానల్కి స్వాగతం. విశాఖ జిల్లా గాజువాక తొంగలం గ్రామంలో సిపిఎం నాయకులు సుబ్బారావు ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీలో గ్రామ ప్రజలు, సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే వాడవాడ వెళ్ళి కరపత్రాలు పంపిణీ చేశారు. మన బ్రిటిష్ కాలం నుంచి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ 44 చట్టాలని 4 చట్టాలుగా కుదించి పార్లమెంట్లో బిల్లు పెట్టడం జరిగింది. ఆచరణలోకి రాలేదు. మరి కార్మికుడికి కనీసం చట్టం లేకపోతే ఎంత జీతం ఇవ్వాలో, జీతం ఎలాగ ఇవ్వాలో, బతకడానికి ఎంత కావాలో కూడా నిర్ణయించే అధికారం లేకుండా కట్టబనిసలాగా కార్మికులను పనిచేయించడం అనేది ఆయన విధానంగా పెట్టుకుని ఈవేళ అంబానీకి, అదానికి దోసిపెట్టేటువంటి పరిస్థితిలో ఆయన ఉన్నాడు. రెండోది వ్యవసాయ బిల్లు పెట్టాడు. వ్యవసాయ బిల్లు ఉద్దేశం ఏంటి? స్వేచ్ఛ పేరుతో రైతులకి గిట్టుబాటు లేకుండా రైతులను దోచుకునే విధంగా, రైతులను తీసుకెళ్లి బడా పెట్టుబడిదారులకి, అంబానీకి, రిలయన్స్కి అప్పగించే విధంగా ఈరోజు ఆయన ఆ బిల్లుని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే 190 మంది ఎవరైతే దేశంలో కష్టజీవులు ఉన్నారో 190 మంది వల్ల ఈ దేశం ఎలా ముందుకు వెళ్తుందో, అందరికీ ఆహారం పెట్టే రైతుకి, కష్టపడి పనిచేసే కార్మికుడు కూడా ఏ రకమైనటువంటి భద్రత లేనటువంటి సిచ్యువేషన్ నరేంద్ర మోడీ గారు కల్పించారు. నిజమే, ఆయనకు 4 సీట్లు వచ్చినాయి, బంపర్ మెజార్టీ ఇచ్చారు. దేనికి ఇచ్చారు మెజార్టీ? ఎవరిచ్చారు ఓట్లు? ఈ ప్రజలు. మరి వచ్చిన తర్వాత ఎవరు సేవ చేస్తున్నాడు ఆయన? కష్టజీవులకి, కార్మికులకి సేవ చేసి, అంబానీకి, అదానికి, పెట్టుబడిదారులకు సేవ చేసి వాళ్ళ కోట్లు పడగెత్తి పరిస్థితి కలపడతాం. కరోనా కాలంలో చెప్పాడు ఆయన, ఎవరో పనులు చేయకుండా ఇంట్లో కూర్చోండి, అన్నీ నేను సమకూరుతాను. ఎవరికైనా కేజీ బియ్యం ఇచ్చాడా? రూపాయి జీతం ఇచ్చాడా యజమానైనా? మనకేమో ఇలా చెప్పాడు. ఇంకొకరితో కోర్టులో కేసు వేయించి అతను పెట్టుబడిదారులు ఒత్తిడి చేయొద్దు, జీతాలు అడగొద్దని చెప్పేసి అక్కడ తీర్మానం చేయించాడు. ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు ఆయన కథ చెప్పాలంటే మనకు రోజులు చాలు. కానీ దీనిన్నిటికీ మూలం ఎవరంటే నరేంద్ర మోడీ గద్దె ఎక్కడానికి ఎవరి మూలం? మన మూలం. మరి అట్లాంటి ప్రజానీకానికి అన్యాయం చేస్తున్నప్పుడు దాన్ని మనం అర్థం చేసుకుని, తెలుసుకుని, మరి అట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పే అవసరం ఉందా లేదా? అందుకోసమే నవంబర్ 26వ తారీఖున ఒక బీజేపీలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ తప్ప హరిబాబు గారే రాజ్యాంగ నిర్మాతగా ఆయన రాజ్యాంగాన్ని ఇప్పుడు ఉన్నాం. ఈవేళ పాలకవర్గాలు ఏం చేస్తారంటే ఆ రాజ్యాంగాన్ని తూట్లు పడిచి ప్రజలకి అన్యాయం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ మహానుభావుడు చేసినటువంటి త్యాగం, ఆయన జీవితంలో పడ్డటువంటి కష్టాలు ఈరోజు హరిజనులకి ఎంతనో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ గ్రామంలో ఆయన చెప్పిన యోగ ఛార్జీలు అందరికీ వస్తాయి. రాష్ట్ర అభివృద్ధి కోసం పాదయాత్ర చేస్తుంది. మనం చెప్తున్నాం, ఈ రాష్ట్రం అభివృద్ధి అవ్వాలంటే బీజేపీ మీద ఫైట్ చేయాలి, పోరాటం చేయాలి. ఆ రకంగా చేస్తేనే జగన్మోహన్ రెడ్డి రావాలి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు రావాలి, టీడీపీ కార్యకర్తలు, అలాగే వైఎస్ఆర్పీ కార్యకర్తలు అందరూ వస్తే కానీ మన రాష్ట్రం అభివృద్ధి అవ్వదు. ప్రత్యేక హోదా కావాలన్నా, రైల్వే జోన్ కావాలన్నా, అలాగే బీజేపీ మధ్యలోకి వచ్చి కులాన్ని, మతాన్ని రచ్చగొట్టి ఈ రకంగా పరిపాలన చేస్తుంది. అందులో భాగంగానే 69వ వార్డు తొంగలంలో కూడా మన విధంగా కొనసాగిస్తూ ఉన్నది. ఈరోజు ఈ తొంగలం ప్రాంతంలో ప్రతి ఇంటికి, ప్రతి గడపకి కరపత్రాల ద్వారా కేంద్రంలో అధికారంలో ఉండేటటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు, ప్రజల మీద పడుతున్నటువంటి భారాలు, ప్రజల సంపదని ఎలా లూటీ చేస్తున్నారు, ప్రభుత్వ రంగ కంపెనీల్ని ఎలా కారు చౌకగా బడా సంపన్నులకి అమ్మేస్తూ ఉన్నారు, అలాగే ప్రజల మధ్య కులము, మతము, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి మత ఘర్షణలు దేశవ్యాప్తంగా సృష్టిస్తున్నటువంటి ఈ ప్రమాదకరమైనటువంటి విధానాల్ని ప్రతి ఇంటి తెలియజేయాలని సిపిఎం పార్టీ నిర్ణయం చేసి ఈ ప్రచారం సాగుతూ ఉన్నది. దాదాపు 5 కోట్ల రూపాయలు వాళ్ళ ఇళ్లలో ఎన్నికల సందర్భంగా పట్టుబడ్డాయి. కానీ ఎన్నికల నిబంధన ప్రకారం వాళ్ళని అసలుకి పోటీ చేసేటటువంటి అర్హత నుంచి తొలగించాలి. కానీ పైన ఎన్నికల కమిషన్ బీజేపీ చేతుల్లో ఉంది, సుప్రీంకోర్టు జడ్జి, వాళ్ళు కూడా, కోర్టులు కూడా పూర్తిగా నరేంద్ర మోడీ ఆపరేట్ చేస్తూ ఉన్నారు. సిబిఐ నరేంద్ర మోడీ ఉంది. అలాగే అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, అనేక ప్రభుత్వ ఏజెన్సీలు అన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. అంటే ప్రజలకు న్యాయం చేర్పాల్సినటువంటి సంస్థలన్నింటిని కూడా తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఈరోజు ప్రజలకు వ్యతిరేకంగా ప్రజల మీద దాడులు చేస్తుంటే
విశాఖపట్నం పోర్ట్ని అదాని అంబానీకి అమ్మేస్తూ ఉన్నారు. అలాగే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని తీసేసి ఇక్కడ మూసేసి భోగాపురం తరలించి అక్కడ జిఎంఆర్ వాడికి ఇచ్చేస్తున్నాడు. రైల్వే స్టేషన్ జిఎంఆర్ వాడికి అమ్మేశాడు. ఇక లోపల ఎయిర్పోర్ట్ మన రైల్వే స్టేషన్కి వెళ్తే లోపలికి వెళ్తే ప్రతి ఒక్కరు హైదరాబాద్కి వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా, లేకపోతే అనకాపల్లి వెళ్ళినా, తుని వెళ్ళినా 1% మనం టికెట్ తీసుకునేటటువంటి 1 నుంచి 5% యూజర్ ఛార్జీలు కట్టాలి. అలాగే డాక్యార్డు, రక్షణ రంగం అమ్మేయబోతున్నారు. అన్నీ అమ్మేయబోతున్నారు. అన్నీ అమ్మేసిన తర్వాత విశాఖపట్నం ఏముంటుందనేటువంటి, విశాఖపట్నం ఎలా బతికిద్దని నేను అడుగుతున్నాను. విశాఖపట్నం ఎలా అభివృద్ధి చెందుతుందని అడుగుతున్నాను. విశాఖపట్నంలో యువకులు ఎలా అభివృద్ధి అవుతూ ఉన్నారు. సుమారు 1,00,000 మంది ఉద్యోగులు ఉన్నారు. 1,00,000 మంది వాటిలో పనిచేసి రిటైర్